వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా పెదనందిపాడులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్ ఈసీడీ స్క్రీనింగ్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి ప్రియంవద, ఎంపీడీఓ లక్ష్మీదేవి, ఎంఈఓ రమేష్ బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాల్యారంభ దశ ప్రాధాన్యత, పిల్లల్లో పుట్టుకతో వచ్చే వ్యాధుల గుర్తింపు, మహిళల రక్షణ, పోక్సో చట్టంపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎండి జరీనా, భారతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంటుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా కొంచెం మనకు కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనకున్న వర్క్ మీద కానీ మన బాడీ మనం చాలా చాలా స్ట్రెస్గా ఉన్నాము. దీంట్లో కానీ యోగాల వల్ల మీరు వారంలో నేర్చుకుంటే మీరు కూడా ఇంట్లో వెళ్ళి అవర్స్లో లేచి ఒక 1 అవర్ మీరు కానీ దీన్ని కేటాయించుకుంటే మీరు కూడా కొంచెం ఇది ఒక ఈసీడీ స్క్రీనింగ్ దేనికైనా సరే మన బెనిఫిషరీస్తో మన పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడితే మీ బెనిఫిషరీస్లో మీకు పబ్లిక్ 40 కాల్స్ వస్తున్నాయి కదా, వాటిలో మీరు ప్రేమగా ముందు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి. గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. అక్క ఎలా ఉందో వదిన ఎలా ఉందో ప్లస్ తీసి వేరే ముందు ఆ లవ్ ప్లే టాక్ అన్నది మీకు ఎక్కడైనా ముఖ్యం. అప్పటి వరకు ఇంటి విషయాలు అసలు ఏమీ పట్టించుకునేది ఉండదు. చదువుకునే పిల్లలు అయితే, ఇప్పుడు పిల్లలు అయితే డిగ్రీ వరకు కూడా ఏమీ తెలిసిన పిల్లలు ఉండరు ఇంటి విషయాలు. కానీ అలాంటివన్నీ కొంచెం వచ్చిన తర్వాత, అత్తగారింటికి వచ్చిన తర్వాతే నేర్చుకుంటారు. అలాంటివన్నీ ఇంకా అప్పుడే వెంటనే పిల్లలు అనుకోండి ఇంకా చెప్పండి, ఆ ప్రాబ్లం అనేది ఆ పిల్లల మీదే పడుతుంది. సహజంగా కొంచెం మామూలుగా కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత చేసుకునే మ్యారేజ్ పుట్టుకునే పిల్లలు ఒక విధంగా ఉంటారు. చిన్న ఏజ్లో అయితే కొంతమంది వాళ్ళు కొంచెం పెద్ద ఫస్ట్లో పుట్టిన పిల్లలు చాలా రోజులు అయింది కదా, పిల్లలు పుట్టి మా ఇంట్లో చిన్న పిల్లలు వచ్చి చాలా రోజులు అయింది కదా అని కొంచెం ఎఫెక్షన్ బాగా చూపిస్తారు. ఎంత ఎఫెక్షన్ అంటే వాళ్ళు ఏమైనా పిచ్చి పనులు చేసినా వాళ్ళని ఏమి అనుకుంటా ఉండే అంత ఇది ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇంకా ఉండిగా తయారవుతారు పిల్లలు. ఆ విధంగా ఉండకూడదు. అట్లాగా కొంచెం మనం చూపించే విధానం కూడా వాళ్ళకి తప్పకు చెప్తూ కూడా కొంచెం ప్రేమగా చూసుకుంటారు. కార్యక్రమానికి ట్రైనింగ్ కార్యక్రమానికి చేసిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలందరికీ నమస్కారాలు. మరి నేను ఎంపీఓగా నా సమస్య ఏంటంటే, మాకు ఏప్రిల్ 24 నుంచి ఆర్జేడీ గారు, కమిషనర్ గారు, డిఓ గారు మీకు మాకు సంబంధించినటువంటి టాపిక్ మీద ఈ 40 రోజుల నుంచి కూడా మాకు ఎఫెక్స్ మీటింగ్లు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు జరుగుతూ ఉన్నాయి. మీరు మాకు ఒక లిస్ట్ ఇచ్చారంట, మా డిపార్ట్మెంట్కి 5 years ప్లస్ పిల్లల లిస్ట్ ఇచ్చారంట. పెదనందిపాడు మండలం 150 మంది పిల్లలు ఉన్నారని గ్రామ సచివాలయం వాళ్ళు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ 150 మంది పిల్లలు 5 years ప్లస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మన గవర్నమెంట్ స్కూల్లో చేరారా అని ఎవ్రీడే మమ్మల్ని నిద్రపోయేటప్పుడు వెళ్ళేసి. సో ఎప్పుడైతే ఇక్కడ మేము డెఫిషిప్లోకి వెళ్ళిపోయి ధైర్యంలో ఆటోమేటిక్గా బిడ్డ ఆరోగ్యం మీద అదొకటి. ఏమైనా వాక్ ఉందా అదొకటి. నెక్స్ట్ ఛాతీ ఏమైనా అబ్నార్మల్గా ఉందా, శ్వాస తీసుకోవడంలో ఎక్కువ ఆయాసపడడం కానీ, మీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఊరికే ఎక్కువ ఎహసాస్ పడుతూ ఉన్నా కానీ అదొకటి. ఏమన్నా ఛాతీ ఈ లోపలికి నొప్పి పోయినట్టుగా ఉండటం కానీ, కొన్ని రకాల డెఫిషియన్సీస్ వల్ల కూడా అది వస్తూ ఉంటుంది. ఇక విటమిన్ డి డెఫిషియన్సీ కానీ అవన్నీ అదొకటి. ఇది కూడా చూసుకోవాలి. హెర్నియా కానీ హైడ్రోసిన్ అంటే లైక్ హెర్నియా అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, వాపు ఉంటుంది గజ్జలు, లేదా అబ్లికల్ హెర్నియా అంటారు. నెలలు తక్కువ పుట్టిన పిల్లల వాళ్ళకి అబ్లికల్ హెర్నియా ఉంది, పొట్టు చుట్టూ వాపు ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి. ఎక్కువగా నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు అవి ఉంటాయి అంబ్లికల్ హెర్నియా అవి. అలాగే యానస్ స్పింక్టర్ అంటే
అది చూపించుకోవాలి వెంటనే. అంబ్లికల్ హెర్నియా అంటారు. యానస్ అంటే మనం మలమూత్రం విసర్జన మూత్రం లేదా ఏదైతే ఓపెనింగ్ ఉందో అది కూడా ఉందా లేదా, పిల్లవాడికి ఉండాల్సిన చోట ఉందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మగ పిల్లలకైతే